కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 100% పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ను నిర్వహిస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు ర్యాండమ్ గా 50% పోలింగ్ స్టేషన్లలోనే వెబ్ కాస్టింగ్ జరిగేది. ఇక నుంచి అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ కోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రతి చోట పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతోంది. ఇంటర్నెట్ లేని చోట్ల వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ లాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వెబ్ కాస్టింగ్ ఫుటేజీని తమ అంతర్గత అవసరాల కోసం మాత్రమే వినియోగించుకుంటామని స్పష్టం చేసింది. ఇక నుంచి రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, నియోజకవర్గ స్థాయిల్లో తప్పకుండా ఒక్కో వెబ్ కాస్టింగ్ పర్యవేక్షక కంట్రోల్ రూమ్ ఉండాలని, ఒక్కో కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ ప్రక్రియను లైవ్ లో పర్యవేక్షించేందుకు ఒక్కో నోడల్ ఆఫీసర్ను నియమించాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులకు ఈసీ లేఖను పంపింది. ఈ ఏడాది అక్టోబరు, నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 100% వెబ్ కాస్టింగ్ నిబంధన అమల్లోకి రానున్న తొలి రాష్ట్రంగా బీహార్ నిలవనుంది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 100% పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ను నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ర్యాండమ్ గా 50% పోలింగ్ స్టేషన్లలోనే వెబ్ కాస్టింగ్ జరిగేది. ఇక నుంచి అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ కోసం ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రతి చోట పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతోంది. ఇంటర్నెట్ లేని చోట్ల వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ లాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వెబ్ కాస్టింగ్ ఫుటేజీని తమ అంతర్గత అవసరాల కోసం మాత్రమే వినియోగించుకుంటారు స్పష్టం చేసింది. ఇక నుంచి రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, నియోజకవర్గ స్థాయిల్లో తప్పకుండా ఒక్కో వెబ్ కాస్టింగ్ పర్యవేక్షక కంట్రోల్ రూమ్ ఉండాలని, ఒక్కో కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ ప్రక్రియను లైవ్ లో పర్యవేక్షించేందుకు ఒక్కో నోడల్ ఆఫీసర్ను నియమించాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులకు ఈసీ లేఖను పంపింది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 100% వెబ్ కాస్టింగ్ నిబంధన అమల్లోకి రానున్న తొలి రాష్ట్రంగా బీహార్ నిలవనుంది. అయితే ఇప్పటికే పోలింగ్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఇప్పుడు ఫ్యూచర్లో బీహార్లో పోలింగ్ జరగనుంది. మరి ఆ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ను కూడా తీసుకురానున్నట్టు మనకు సమాచారం. సో అది పెట్టడానికి గల మెయిన్ ప్రధాన కారణాలు ఏంటి? దానివల్ల ఈసీకి ఉపయోగాలు ఏంటి? ఆ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఇకపై 100% కూడా పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని చెప్పి ప్రకటించారు. ఎందుకంటే కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల లోపల రిగ్గింగ్ జరుగుతుంది. తర్వాత కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది. అభ్యర్థులు మధ్య గొడవలు సృష్టించేటువంటి అవకాశం ఉండడం వల్ల ఖచ్చితంగా వెబ్ కాస్టింగ్ చేయాలని చెప్పేసి కేంద్రం కూడా తీర్మానం చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు అక్కడక్కడ నియోజకవర్గం లోపల కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే వెబ్ కాస్టింగ్ చేసేది. ఇప్పుడు ఖచ్చితంగా 100% వెబ్ కాస్టింగ్ చేయాలని చెప్పేసి కూడా ఈసీ తీర్మానం చేసింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు బీహార్ ఎన్నికలు రాబోతున్న తరుణం లోపల బీహార్ లో ముఖ్యంగా అనేక పోలింగ్ కేంద్రాలు కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు అక్కడ ఉంటాయి. పోలీసు బందోబస్తుతో పాటు ఖచ్చితంగా అక్కడ మనకు వెబ్ కాస్టింగ్ ఉండాలి. ఒక నెట్ లేని పరిస్థితి లోపల వీడియో రికార్డింగ్ చేయాలని చెప్పేసి కూడా ఈసీ చెప్పడం జరిగింది. అయితే దీనివల్ల ఏమవుతుంది, ఎవరన్నా పోలింగ్ కేంద్రాలపై దాడులు చేసినా లేకపోతే రిగ్గింగ్ చేసినా
ఖచ్చితంగా ఈసీ దృష్టి వారి మీద ఉంటది. లైవ్ లో ఖచ్చితంగా అందరూ చూస్తుంటారు. ఎందుకంటే ఈ యొక్క వీడియో అనేది వెబ్ కాస్టింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లోపల ఈసీ ఏదైతే ఈసీ అధికారుల దగ్గర కూడా ఉంటది. కాబట్టి ఎవరైనా తప్పు చేయాలన్నా కానీ కొంత ఆలోచించే పరిస్థితులు వస్తాయని చెప్పేసి కూడా ఈసీ యొక్క వెబ్ కాస్టింగ్ ఆలోచన చేయడం జరిగింది. అయితే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లోపల తప్పకుండా ఒక వెబ్ కాస్టింగ్ పర్యవేక్షణ కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రతి జిల్లా రాష్ట్ర స్థాయి లోపల కూడా వెబ్ కాస్టింగ్ సంబంధించి ఖచ్చితంగా పర్యవేక్షణ కార్యాలయాలు ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది అన్ని రాష్ట్రాలకు అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులు కూడా ఈసీ లేఖను రాసి పంపడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు రాబోతున్నటువంటి బీహార్ ఎన్నికల లోపల అక్టోబర్ నవంబర్ లో రాబోతున్నాయి. ఇక్కడ ఒకసారి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం 100% వెబ్ కాస్టింగ్ నిబంధన అమల్లోకి తీసుకురానుంది. అయితే దీంతో మాత్రం ఖచ్చితంగా ఎన్నికల లోపల కొంత ఏదైతే ఫ్రాడ్ జరుగుతాయో ఫ్రాడ్ జరగకుండా ఆపడానికి అవకాశం ఉంది. రిగ్గింగ్ మాత్రం ఖచ్చితంగా దీన్ని అదుపు చేయొచ్చు అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తా ఉంది. థ్యాంక్ యూ ప్రసన్న.